నేను మీ రాణి పెద్ది ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ కూడా గ్లోబల్ స్టార్ అభిమానులకి ఐఫీస్ట్ ఇచ్చే విధంగా ఈ రోజు థియేటర్స్ లో ప్రీమియర్స్ అయితే పడాయి. ఒక రోజు ముందుగానే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ అనేవి పడడం జరిగింది. అలాగే ప్రీమియర్ షోస్ రెస్పాన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఫ్యాన్స్ ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది డేట్, కానీ ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు ఒక మంచి సినిమాని పెద్దితో రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీలో యాడ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు లాస్ట్ టైం గేమ్ చేంజర్తో కాస్త డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ ఇప్పుడు పెద్దితో ఫుల్ ఖుషీగా ఉన్నారనే చెప్పుకోవాలి. పెద్ది సినిమా అనేది నిజంగా ఒక ఎమోషనల్ రైడ్గా ఉంది. రామ్ చరణ్కి ప్రత్యేకించి ఒక ఎమోషన్స్ ఆయన స్క్రీన్ మీద ఎక్స్ప్రెస్ చేసిన విధానానికి ఫ్యాన్స్ అందరూ కూడా నిజంగా ఫిదా అవుతున్నారు. అండ్ జగపతి బాబు క్యారెక్టర్ కావచ్చు, శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కావచ్చు, అండ్ దాంతో పాటుగా జాన్వీ కపూర్ కాంబినేషన్ కావచ్చు, అలాగే సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హైలైట్గా నిలవబోతున్నాయి సినిమాకి. అయితే మెయిన్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కాస్త స్లో అనిపించినప్పటికీ కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది నిజంగా సినిమాకి ఒక సూపర్ హిట్గా నిలిచింది. అండ్ సెకండ్ హాఫ్కి ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఫ్యాన్స్ని ఈగర్గా వెయిట్ చేసే విధంగా ఉండేలాగా చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఈ సెకండ్ హాఫ్లో కూడా ఎస్పెషల్లీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి అయితే అప్లాజెస్ వస్తున్నాయి. అండ్ ఏ స్టార్ హీరో కూడా చేయనటువంటి సాహసం అనేది రామ్ చరణ్ ప్రత్యేకించి ఈ సినిమాలో చేశారు అని కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఎందుకంటే ఒక స్టార్ స్టేటస్లో ఉన్న హీరోస్ ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమా అనేది ఏదైతే రోల్ ప్లే చేశారో ఢిల్లీలో ఒక సీన్ ఉంటుంది. సో ఆ సీన్కి సంబంధించి ఏ స్టార్ హీరో కూడా ఒప్పుకోరు ఆ సీన్కి, కానీ రామ్ చరణ్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ అలాగే సినిమా కోసం ఆయన ఏమైనా చేయగలరు అనేది ఈ సినిమాతో ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ చిట్టిబాబులో ఆయన యాస కావచ్చు, ఆయన అటైర్ కావచ్చు, అండ్ అలాగే ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎంతైతే ఇష్టపడ్డారో అంతకు మించి పెద్దిని ఇష్టపడతారు. పెద్దిలో ప్రత్యేకించి రామ్ చరణ్ వేరియేషన్స్ కావచ్చు, అండ్ అలాగే ఫైట్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, అన్నిటికీ మించి ఎమోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరినీ కట్టుబడేసే విధంగా ఉన్నాయి. అండ్ అలాగే శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ యూత్కి ఒక మంచి మెసేజ్ని ఇస్తూనే సో ఫ్యాన్స్ అందరికీ కూడా మంచిగా ఈ సినిమా ఏ విధంగా అంటే ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అందరూ కూడా ఈ సినిమాని అదే విధంగా తీసుకుంటున్నారనే చెప్పుకోవాలి. సో అదేవిధంగా బుచ్చిబాబు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. స్టోరీ లైన్ కూడా చాలా బాగా నచ్చింది ఫ్యాన్స్కి. అండ్ అలాగే స్టోరీ లైన్తో పాటు బుచ్చిబాబు డైరెక్షన్కి కూడా అప్లాజెస్ వస్తున్నాయి. అండ్ దాంతో పాటుగా జాన్వీ కపూర్ కాంబినేషన్ కూడా ఎరగా తీసేశారు. ప్రత్యేకించి డైలాగ్స్, డాన్స్, ఫైట్స్ అన్నిటికీ మించి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి ఫుల్ మార్క్స్ అయితే పడుతున్నాయి. సో రికార్డ్స్ ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి. ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్గా రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీలో పెద్ది ఉండబోతుంది అనేదానికి సో ఇప్పుడు థియేటర్స్లో ఉన్న ప్రీమియర్ షో రెస్పాన్సే మనకు చెప్తుంది. సో కాబట్టి రేపటి నుంచి ఇంకా బుకింగ్స్ కూడా జోరు అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అటు యూఎస్ ప్రీమియర్స్ కూడా అద్భుతమైన టాక్ వచ్చింది యూఎస్ ప్రీమియర్స్ నుంచి. సో ఖచ్చితంగా అంటే అన్నిటిని బీట్ చేసిన సినిమాగా ఇప్పటి వరకు బాహుబలి అలాగే RRR రికార్డ్స్ని కూడా యూఎస్ ప్రీమియర్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్ కూడా యూఎస్లో అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో పెద్ది నిలిచింది. అండ్ దాంతోపాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షోస్ అయితే అద్భుతమైన టాక్ ఉంది. వరల్డ్ వైడ్గా పెద్ది సునామీ అయితే థియేటర్స్ వద్ద కనిపిస్తుంది. మళ్ళీ పండుగ వాతావరణం, ఈ సమ్మర్ ఎండింగ్ వచ్చేస్తుంది, హాలిడే సీజన్స్ కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ప్రత్యేకించి రామ్ చరణ్ పర్ఫార్మెన్సెస్, స్లాంగ్, ఆయన భాష, యాస, అండ్ అలాగే ఆయన పర్ఫార్మెన్స్ అన్నిటికీ మించి ఆయన బాడీని ఆయన మలుచుకున్న తీరు, ఇవన్నీ కూడా పెద్దిని వేరే లెవెల్కి తీసుకెళ్ళాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా పెద్ది అనేది మరొక ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా ప్రత్యేకించి రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఒక మంచి సినిమానైతే బుచ్చిబాబు అందించారు. ఇది మెగా 9 టీవీ రివ్యూ. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్, సైనింగ్ ఆఫ్.